మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మేడం? ఓకే, ఫైన్. మేడం చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటున్నాం. ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు అసలు గత కొన్నాళ్ళుగా పని విషయాన్ని పక్కన పెట్టి లేనిపోని వివాదాల్లోకి వెళ్ళి వివాదం చేస్తూ నానా రకమైన హడావిడి హంగామా చేస్తున్నారు. దానికి ఉదాహరణ హైదరాబాద్లో హెచ్సియులో ఘటన చూసుకున్నాం మనం. ఏదైతే అక్కడ 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి సంబంధించింది చెందిందని ఆయన అక్కడ నరికివేసి ఇవన్నీ చేస్తుంటే విద్యార్థులు కూడా ఆందోళన చేపడుతున్నారు. అసలు ఇది ఎలా చూడొచ్చు మేడం? ఏం అసలు ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నాం? దీన్ని మీరు ఎలా ఖండిస్తారో కొంచెం వివరంగా చెప్పండి. ప్రజాపాలన అనేసి అధికారంలోకి వచ్చిందండి. ఉమ్, ప్రజల వద్దకే మేము వస్తాము, ప్రజల గురించి అన్ని తెలుసుకుంటాము, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము, 100 రోజులల్లా 6 గ్యారంటీలను, 420 హామీలను నెరవేరుస్తాము, 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాము అనేసి ప్రగల్భాలు పలికిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి వచ్చింది లేదు. పని పాతర పెడతాడు. ఆయన జాతరకు పోయినట్టు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు. 40 41 సార్లు, 42 సార్లు అయిపోయింది. ఉమ్, ఇక్కడ తెలంగాణ ప్రజల రాష్ట్ర సొమ్మును ఉమ్, ఢిల్లీకి ఆయన సీటును కాపాడుకోవడానికి కప్పం కడుతున్నాడు. ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ అన్నాడో, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తా అని కూడా చెప్పిండు. అది ఉమ్, కూడా దేవుళ్ళందరి మీద ఓట్లేసిండు. అది కూడా తూతు మంత్రంగానే వేసి ఆ ఓట్లను కూడా గట్లకేసి ఇప్పుడు మళ్ళీ సీఎం సీట్లనే కులుకుతున్నాడు. హెచ్సియు గ్రౌండ్ హెచ్సియు దగ్గరికి సెంట్రల్ యూనివర్సిటీకి పోయి అక్కడ గ్రౌండ్ లా ఫుట్బాల్ ఆడిండండి. ఆ ఫుట్బాల్ ఆడి అక్కడ ఏమేం భూములు ఉన్నాయో అనేసి అన్ని చూసేసుకున్నాడు. చూసుకొని ఆ భూములను కబ్జాలు పెట్టడానికి ఇప్పుడు ఏదైతే 420 దాదాపు 400 ఎకరాలల్లా అడవి ఉందో, వన్యప్రాణులు ఉన్నారో, 100 రోజులల్లా 420 హామీలు పక్కకు పెడితే ఈ 2 రోజులు 3 రోజులలోనే 100 ఎకరాల అడవిని చదును చేసిన, జేసీబీలు పెట్టి చదును చేసిన దిక్కుమాల పరిపాలన కాంగ్రెస్ పాలన. ఉమ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా తోటి పేద ప్రజల ఇళ్లను కూల్చిండు. ఇప్పుడు ఏదో హెచ్సియు భూములను గుంజుకొని వన్య ప్రాణులకు, వాటికి పశుపక్షాదులకు ఉండడానికి స్థలం లేకుండా చేసిండు. ఈ రోజు ఒక వీడియో చూసిన, హెచ్సియు అడవిలను చదును చేయడం వల్ల జింక బయటికి వచ్చి ఆహారాన్ని తీసుకుంటుంది. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను, ఒక నిమిషం. మరి ఇది కూడా ఏఐ జనరేటర్, అంటే ఏఐ చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు అని చెప్తారు కావచ్చు. అవునండి, అవును. అవునవును, అసలు జింకలు కూడా ఏవైతే జంతువులు ఉన్నాయో అవి మనుషుల మధ్య కూడా వచ్చేసాయి కదా. మనుషుల వద్దకు వచ్చినాయి. ఈ తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఏవైతే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, డబ్బులు ఇస్తే పనిచేసేటోళ్ళను వాళ్ళతో పెట్టి ఇదంతా డ్రామా, ఇదంతా ఫేక్, హెచ్సిఈ భూములు గవర్నమెంట్ కు సంబంధించినయే అనేసి వాళ్ళతోటి రీల్స్ చేపిస్తున్నాడు. ఉమ్, అభివృద్ధి చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అనేసి డ్రామాలు చేస్తున్నాడు. ఇదంతా అభివృద్ధి కోసం కాదు, రేవంత్ రెడ్డి కోసము, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కోసము, వాళ్ళ ఆస్తుల కోసము. ఈ రోజు ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. 1000 2000 ఎకరాలల్లా ఏకో ఫ్రెండ్లీ పార్క్ ను మేము చేస్తాము అనేసి ఒకటి రాయడం జరిగింది. ఉమ్, అంటే నిన్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారు 400 ఎకరాల భూమి ఎవరు తీసుకోవద్దు, మీ మళ్ళా 3 ఏళ్లలో అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత దాన్ని పార్క్ గా చేస్తాము అనేసి ఆయన చెప్పిన తర్వాత ఈ రోజు ఆర్టికల్ లా వాళ్ళు ఇట్లా రాస్తున్నారు. ఉమ్. అసలు ఆయన అభివృద్ధి చేసింది ఎక్కడ నన్నున్నదా అధికారంలోకి వచ్చిన తర్వాత? లేదు కదా. ఏమన్నా ప్రజలకు ప్రజల ప్రజక ప్రజా కంటక పాలన పాలిస్తున్నాడు. ప్రజా ప్రజా రంజక పాలన పాలించిందేమో కేసీఆర్ గారు. ఉమ్, హరితహారం తోటి గ్రీన్ తెలంగాణ చేసిందేమో కేసీఆర్ గారు. హరిత ఉమ్, సంహారం తోటి పచ్చని అడవులను కొట్టేసుకుంటా ఇప్పుడు చెరువులల్లో నీళ్ళు లేకుండా చేప పిల్లలను చంపేస్తున్నాడు. ఆ వన్యప్రాణులకు అడవులు లేకుండా వన్యప్రాణులను ఇళ్లలోకి తీసుకొస్తున్నాడు. అక్కడ ఉన్న నెమలీలు, అక్కడ ఉన్న జింకలు, అవి అరుపులు చూస్తేనే ఒక్కొక్కరి హృదయం విదారకంగా అనిపించిందండి. అవునండి, ఇప్పుడు అవును. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కూడా ఆయన మారతలేడు, బుద్ధొస్తలేదు. ఇప్పటికైనా ఈయన ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలను నెరవేర్చాలి. ఉమ్, తెలంగాణ రాష్ట్ర ఇజ్జత్ మొత్తం తీసింది జాలింక.
ఢిల్లీకి పోయి అమెరికాకు పోయి అక్కడిక్కడ తీసింది చాలు. అధికారంలోకి రాకముందు ఇవ్విస్తా అవ్విస్తా అని చెప్పిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఇక్కడ పైసలు లేవు, లంకె బిందెలే, మట్టి బిందెలే, అవి ఇవన్నీ మాట్లాడి తెలంగాణ రాష్ట్రకు అప్పు పుట్టకుండా చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏది ఇయ్యకుండా ఏది చేయకుండా హెచ్సియు భూముల మీద పడ్డాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ భూముల వెంట పడకుండా ఆ స్టూడెంట్స్ భూమిని, ఆ కాలేజీ భూమిని, ఆ యూనివర్సిటీ భూమిని, ఆ భూమిని అట్లనే ఉంచి హైదరాబాద్ కు లంగ్స్ లాంటిది. ఆ అడవులు లేకపోతే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? భవిష్యత్ తరాలకు ఏమి ఇస్తాము? ఢిల్లీలో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా, కళ్ళతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి అని. అక్కడ ఏ విధంగా ఉన్నదో వాతావరణం ఇక్కడ కూడా అదే విధంగా తీసుకురావడానికి చూస్తున్నారా? ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి, తీరు మార్చుకోవాలి. ప్రజల కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం పాలన చేయాలి. అసలు ఒకటి పెట్టుబడులు పెట్టించాలి, సంపద సృష్టించాలి, వచ్చిన దాంతో ఉద్యోగ అవకాశాలు, పథకాలు ఇవ్వాలి. ప్రభుత్వం అన్నాక అలాంటివి చేయాలి. కానీ వీళ్ళు ఏంటో ఉన్న భూముల్ని చెట్లు నరికేసి అది అమ్ముకుంటాం, దాని ద్వారా డబ్బులు ఇస్తాం. ఇది పరిపాలన ఎలా అవుతుందంటే అసలు ఇది పరిపాలన అనిపించుకోదు కదా. అసలు ఈ ధోరణిలో ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత కర్కసత్వంగా వెళ్తుందంటే ఏమంటారు? అసలు మానవత్వం మర్చిపోయిన ప్రభుత్వం అది. మానవత్వమే లేదు, కర్కసత్వము, క్రూరత్వమే ఎక్కడ చూసినా కూడా. ఇప్పటి వరకు కూడా హరితహారంతో ప్రతి పల్లెటూరికి కూడా పల్లె ప్రకృతి వనాలను తీసుకొని వచ్చిండ్రు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు ఆ పల్లె ప్రకృతి వనాలను కూడా నీళ్లు పోయకుండా ఎండబెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి ఒక్క దగ్గర నేను ఊర్లలోకి పోతే ప్రకృతి వనాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి తెలుసా. ఆ విధంగా ఉన్నది కర్కసత్వ ప్రభుత్వము. అంటే వాళ్ళకి ఏం లేదండి, మేము చూపించుకోవాలి, మా మార్కు చూపించుకోవాలి. ప్రజలు ఎక్కడ పోయినా మాకు పని లేదు. మాకు ఇంకొకటి ఏంటంటే విద్యార్థులు ఎక్కడ పోయినా మాకు పని లేదు, వన్యమృగాలకి ఏమైనా మాకు పని లేదు. మా మార్కు మేమేదైతే కొంత భూమి మీద కన్నేసినామో ఆ భూమి మా ప్రభుత్వం ఇచ్చేసింది, అజ్జేసింది అని చెప్పుకోవాలని చూస్తున్నాడు. అన్ని ఏది చేసినా పప్పుల కాలేయడము. ఇప్పుడు లంబాడి బిడ్డల భూములను గుంజుకొని లగచర్ల రైతులను ఏ విధంగా బాధ పెట్టిండో చూసినాము. వాళ్ళ జైల్లో పెట్టిండో చూసినాము. అల్లుని కోసము ఫార్మాస్యూటికల్ కంపెనీ కోసం అల్లుడు గిల్లుడు కార్యక్రమాలు పెట్టిండు అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో. ఇప్పుడు మళ్ళీ హెచ్సియు మీద వాళ్ళ కండ్లు పడ్డాయి. ఇంకా ఏ విధంగా ఎన్ని రోజులు ఈ పాలన చూడాలో, ఈ దరిద్రపు కొట్టు పాలనను ఏ విధంగా చూడాలో ఇంకా అర్థమైతలేదు. రాష్ట్రంలో మార్చి 31వ తారీఖు రైతులందరికీ రైతు భరోసా పైసలు వేస్తానని చెప్పిండు. ఏప్రిల్ నెల రాకముందే ఏప్రిల్ ఫుల్ చేసేసిండు. ఇప్పటికీ కూడా ఏప్రిల్ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా రైతు భరోసా పైసలు ఏ రైతుకు ఇంకా అందలేదు. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే 2000 పెన్షన్ 4000 చేస్తా అని చెప్పిండు. 2000 పెన్షన్లు కూడా 2 నెలలది బంద్ చేసిండు. ఇప్పటికీ కూడా ఈ నెల పెన్షన్ వాళ్ళకి ఇంకా రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు రాలేదు. ఇంకా ఏది ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను అడుగడుగున ముంచుతున్నాడు రేవంత్ రెడ్డి అనేటైనా. ఇప్పటికైనా ఆ భూముల మీద వెనక్కి తగ్గి అక్కడ పార్కును నిర్మించాలి. వన్యమృగాలకు, వన్యప్రాణులకు ఏ విధంగా హాని చేయొద్దు అని చెప్తుంది. ఇంకొక విషయం చెప్పండి, ఏవైతే వీళ్ళు 6 గ్యారెంటీలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు కదండి, ఇవన్నీ పక్కదోవ పెట్టడానికి, జనాలు ఒక మైండ్ సెట్ పక్కకు పెట్టడానికి ఇలాంటి పనులు చేస్తున్నాయని జనాల నుంచి అటు ప్రతిపక్షం నుంచి కూడా వస్తున్న వాదన అంటారు. అది నిజమే అంటారా? అండి, ఇప్పుడే చొప్పదండి నియోజకవర్గంలో మేడిపల్లి సత్యం గారిని అక్కడ ఏదో సభ పెట్టుకుంటే, ఒక్క నిమిషం, ప్రజలకు వచ్చే పరిస్థితి లేదు. ప్రజలకు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు గాని, నాయకులు గాని వచ్చే పరిస్థితులు లేరు. సన్న బియ్యం అనేసి ఏదో సభలు పెట్టుకుంటున్నారు. ఆ సన్న బియ్యం సభలలో రేషన్ కార్డులు ఇవ్వకుండా, కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయకుండా మీరు సన్న బియ్యం ఎట్లా ఇస్తున్నారు? అసలు ఇచ్చిన బియ్యం కూడా అవి సన్న బియ్యం అని చెప్పాలి. అసలు కరెక్ట్ గా ఇవ్వట్లేదు. అన్ని తూతూ మంత్రంగానేనండి. రైతు రుణం మాఫీ అన్నారు. ఆ రుణం మాఫీ ఇప్పటి వరకు 100% చేసింది లేదు. రైతు భరోసా పైసలు రెండు పంటలకు ఎగ్గొట్టిండు. 3వ పంటది కూడా ఇప్పటి వరకు వేయనే లేదు. రైతు కూలీలకు పైసలు ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు కూడా ఇంతవరకు పైసలు ఇవ్వలేదు. మహాలక్ష్ములు, తులం బంగారము, ఇంకా ఏవేవో చెప్పిండ్రు. 500కే గ్యాస్ సబ్సిడీ అన్నారు. ఏ పథకం కూడా ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అమలు చేయలేదు, ఒక ఫ్రీ బస్సు మినహా. ఇప్పటికైనా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ని బంద్ చేసి ప్రజల మీద, పాలన మీద, నువ్వు అధికారంలోకి రావడానికి సంక్షేమ పథకాలు ఏవైతే ఇస్తా అని చెప్పినో ఆ సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టాలి.
నా ఆల్రెడీ 1,50,000 కోట్ల అప్పు దాటిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి సంవత్సరంన్నర కాలంలోనే. మరి ఏం చేసినవరా అయ్యా అంటే చెరువులలో నీళ్లు నింపినవా అంటే లేదు. నీళ్లు తీసుకొచ్చినవా పంట పొలాలకంటే లేదు. కరెంటు చక్కగా ఇస్తున్నావా అంటే అది లేదు. పెన్షన్లు ఇస్తున్నావా అంటే అది లేదు. మరి ఈ అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రానికి కాకుండా మరి ఈ అప్పులు చేసిన సొమ్మంతా ఢిల్లీకి కప్పం కడుతున్నాడు రేవంత్ రెడ్డి అనే టైం. కానీ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంగా మీరు ఉన్నారు, అసలు ప్రతిపక్షంగా ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా ఆదుకోవాలి, ఏమని మీరైతే ఏం చెప్తారు? మాకు ప్రత్యేకంగా డిమాండ్స్ ఏమి లేవండి. తెలంగాణ ప్రజల డిమాండ్సే మా డిమాండ్స్. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వమే మా అస్తిత్వము. మా పార్టీకి ప్రత్యేకంగా గిది కావాలి గది కావాలని కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు అధికారంలోకి వస్తే ఏమిస్తా అన్నారో వాటి మీదనే మా ఫైట్. రుణం మాఫీ మీద హరీష్ రావు గారు మాట్లాడడం వల్లనే ఆ అరాకొర రుణం మాఫీ చేసిండు తప్ప రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఆ రుణం మాఫీ చేయకపోతుండే. ఇప్పటి వరకు కూడా 100% ఆ రుణం మాఫీ చేయలేదు. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలను, రైతు కూలీలకు ఇచ్చిన హామీలను, విద్యార్థులకు, ఉద్యమకారులకు, మహిళలకు ఇచ్చిన హామీలను, 6 గ్యారంటీలను, 420 హామీలను నీ డైవర్షన్ పాలిటిక్స్ లెక్క డైవర్ట్ చేయడం కాకుండా అవన్నిటి మీద దృష్టి పెట్టి మాకందరికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ దారుణ ఘటన కదండి, అక్కడ వాళ్ళు విద్యార్థులు ఆందోళన చేస్తుందో లాఠీ చార్జ్ చేయించారు. మరి అది ఎంత దారుణం అంటే నేషనల్ లెవెల్లోనే అందరు స్పందించిండ్రు. విద్యార్థులు అశోక్ నగర్ కి పోయిండు, సెంట్రల్ లైబ్రరీకి పోయిండు, HCకి పోయి ఫుట్బాల్ ఆడిండు. ఈయన దిక్కుమాలిన మాటలు, ఈయన మాయ మాటలు నమ్మి పాపం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఊర్లలోకి వచ్చి మరి కాంగ్రెస్ కు ఓటు వేయండి అనేసి ఓట్లు అర్జించారు. వాళ్ళు నానమ్మ తాతయ్య ఈసారి ఒక్కసారి కాంగ్రెస్ వెయ్యండి అనేసి వాళ్ళు అడిగి పోయిండ్రు, వాళ్ళు ఏపించిండ్రు కూడా. వాళ్ళ ఓట్లతోటే వీళ్ళ అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాళ్ళ భూములనే, వాళ్ళ ఉద్యోగాలనే, వాళ్ళే అసలు ఏమిచ్చిండ్రో ఆ హామీలన్నీ తుంగలో తొక్కి వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయడము, ఆడపిల్లలు అని చూడకుండా డ్రెస్సులు అసలు ఏ విధంగా వాళ్ళని పట్టుకపోయినరో మనందరం చూసినాము. ప్రతి ఒక్కరు నిరుద్యోగ సోదరుల నుంచి మొదలుకొంటే వృద్ధ ఇంట్లో ఉన్న అవ్వ తాత వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అద్దురాయ్యా మళ్ళా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. అసలు ఇప్పుడు చూడండి, మంత్రులు లేరు, అసలు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. మంత్రులు ఎక్కడదండి? హోంమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి. హోంమంత్రి లెవెల్ లా అండ్ ఆర్డర్ ఎట్లా కుంటుపడిపోయిందో మన అందరం చూస్తూనే ఉన్నాం. గ్యాంగ్ రేపు ఏ విధంగా జరిగిందో అవన్నీ చూస్తూనే ఉన్నాం. పూటకో కిడ్నాప్ నడుస్తూనే ఉన్నది. విద్యాశాఖ మంత్రి ఆయననే గురుకుల విద్యార్థులకు పురుగులన్నం పెట్టి చంపేస్తున్నాడు. ఏది కూడా చక్కగా లేదు. అసలు ఒక దరిద్రుడు, ఒక నీచుడు, నికృష్టుడు పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ రాజ్యం కూడా నీచ నికృష్టంగానే మారుతుంది. అసలు ఈ వివాదం కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సాల్వ్ అయిపోయి ప్రభుత్వం కూడా దీనికి స్పందించి వాళ్ళు క్లారిటీ ఇచ్చి ఇలాంటివి జరగకుండా అడ్డుకట్టేయాలని మేము కూడా కోరుకుంటున్నామండి. కానీ ఇలాంటివి చేయడం అయితే దారుణం, దుర్మార్గం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇలాంటి మేలుకొని చేస్తే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నానండి. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించి మాకు ఇచ్చినందుకు. ఒకసారి థ్యాంక్ యూ.